నమస్కారం. ఏపీ1 టీవీ తెలుగు న్యూస్‌కి స్వాగతం. స్వాతంత్ర్యం వచ్చి 77 సంవత్సరాలైనా యానాదుల జీవితాలలో మార్పులు రాలేదని, దానికి కారణం అధికారులు, పాలకులే కారణమని యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర అధ్యక్షులు బాపట్ల వెంకటపతి తెలిపారు. బుధవారం నెల్లూరులోని ఐటీడీఓ పీఓకు యానాదుల సమస్యలపై వినతి పత్రం అందజేశారు. సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ యానాదులకు ఇంతవరకు ఆధార్ కార్డులు లేకపోవడం విచారకరమన్నారు. ప్రభుత్వం ఆధార్ కార్డులు యానాదులకు మంజూరు చేయాలన్నారు. యానాదుల సమస్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిని కలిసి చర్చించడం జరిగిందని, వారు సానుకూలంగా యానాదుల సంక్షేమం కోసం కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో యానాది సంఘాల మహాకూటమి జిల్లా అధ్యక్షులు సుధీర్, ఒంగోలు, నెల్లూరు జిల్లాల నాయకులు తెలిపారు. మరి నెల్లూరు జిల్లా ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి ఇన్ఛార్జి పిఓ గారిని ఈరోజు యానాదుల యొక్క సమస్యలపైన, ప్రధానంగా ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు విషయం పైన ఈరోజు కలవడం జరిగింది. అయితే దశాబ్దాలుగా యానాదులు యొక్క స్థితిగతులపైన, వారు అనుభవిస్తున్నటువంటి అతి పేదరికంతో మగ్గిపోతున్నటువంటి విషయాలపైన 16వ తేదీ మరి విజయవాడలో సెక్రటరియట్ లో ఉన్నటువంటి మరి గిరిజనుల ముద్దుబిడ్డ, మరి గిరిజన శాఖ మాత్యులు శ్రీమతి గుమ్మడ సంధ్యారాణి గారిని మరి ఈ రాష్ట్రం వంటి యానాదుల సమస్యలపైన వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ముఖ్యంగా ప్రప్రదంగా రాష్ట్రంలో యానాదులు ఆధార్ కార్డులు లేనందున మరి యానాది పిల్లలు విద్యకు నోచుకుపోవడం, అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు దరిచేరకపోవడం, అలాగనే ప్రతి ప్రభుత్వం సంబంధించిన సంక్షేమ పథకాలు మరి గిరిజనులకు దరిచేరాలంటే ఆధార్ కార్డు ముఖ్యమైనటువంటి తరుణంలో ఆధార్ కార్డు లేనందున అనేకమైన సమస్యలకు గురవటం జరుగుతూ ఉంది. మరి అలాంటి సందర్భంలో మరి గిరిజన శాఖ మాత్యులు మరి యానాదుల ఆనిముత్యమైనటువంటి గుమ్మడి సంధ్యారాణి గారి దృష్టికి తీసుకెళ్లిన తరుణంలో వారు స్పందించి మరి తక్షణమే యానాదులకి అన్ని విధాల గిరిజన శాఖ మంత్రిగా నేను అండగా ఉంటాను, మీ యొక్క సమస్యలు త్వరితగతిన పరిష్కరిస్తాను అని చెప్పడం చాలా అభినందనీయం. వారికి యానాది సంఘాల మహాకూట తరపున, మరి రాష్ట్రం వంటి యానాదులందరి తరపున కూడా వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అయితే మరి ఈరోజు రాష్ట్రంలో మరి దశాబ్దాలుగా రాష్ట్రంలో యానాదుల యొక్క స్థితిగతులు చూస్తే అనేకమైనటువంటి దుర్భరమైనటువంటి జీవితాలతో మగ్గిపోతూ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మరి అణిచివేత ధోరణితో అవలంబిస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఇది చాలా దౌర్భాగ్యం. ఎందుకంటే యానాదులు మరి అమాయకులని, వారు ఎవరికి హాని చేయరని చెప్పి, వారు ఎవరికి ఇబ్బంది కలిగించరని చెప్పి, యానాదులంటే ఒక మంచి వ్యక్తులని చెప్పి సమాజంలో అందరూ గౌరవప్రదమైనటువంటి యానాదులుగా చూస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అయితే మరి సంక్షేమం మరియు అభివృద్ధి మరి రాజకీయ విషయాల్లోకి వచ్చేటప్పటికి రాజకీయ పరంగా, మరి ఆర్థిక పరంగా, సామాజిక పరంగా చూస్తే యానాదుల యొక్క పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో దయాదైనటువంటి పరిస్థితి. తినడానికి తిండి లేదు, ఉండడానికి పక్కా ఇళ్ళు లేదు, బ్రతకడానికి భూమి లేదు, జీవించడానికి ఉపాధి అవకాశాలు లేక మరి యానాదులు అనేకమైనటువంటి దుస్థితులు ఈరోజు మగ్గిపోతా ఉన్న పరిస్థితి మరి చూస్తా ఉన్నాం. మరి దశాబ్దాలుగా రాష్ట్రంలో అనేక ప్రభుత్వాలు మరి వస్తా ఉన్నాయి, పోతా ఉన్నాయి. ఎన్నికల సమయంలో మీకు మేము అండగా ఉంటాం, మీ ఏదైతే ఉందో మీ యొక్క సంక్షేమానికి, అభివృద్ధికి మేము తోడ్పాటునిస్తామని చెప్పి చెప్తానటువంటి తరుణాలు అనేక సంవత్సరాలుగా చూస్తా ఉన్నాం. కానీ ఎన్నికల తరుణం అయిపోయిన తర్వాత మరి గిరిజనులు ఉన్నటువంటి అత్యధిక శాతం ఉన్నటువంటి మైదానం ఉన్నటువంటి యానాదులను మర్చిపోవటం అనేది దౌర్భాగ్య పరిస్థితి. ఇప్పటికైనా మరి అధికారులు, అదేవిధంగా రాజకీయ నాయకులు మరి యానాదుల యొక్క స్థితిగతుల పైన మరి యొక్క దృష్టి సారించి, ఎక్కడైతే యానాదులు ఇబ్బంది జరుగుతూ ఉన్నారో, ఎక్కడైతే యానాదులు సమస్యల పైన ఎదుర్కొంటున్నారో వాటన్నిటి కూడా త్వరితగతిన పరిష్కరించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీడియా మిత్రులందరికీ ధన్యవాదములండి. ఈరోజు నెల్లూరు జిల్లాలో ఐటీడీఓ పిఓ గారిని యానాది సంఘాల మహాకూటమి స్టేట్ కమిటీ, అలానే ఒంగోలు జిల్లా కమిటీ, నెల్లూరు జిల్లా కమిటీ వారు కలవడం జరిగింది. ముఖ్యంగా మేము ఈరోజు కలవడానికి కారణం ఒకటేనండి. యానాదులు స్వాతంత్రం వచ్చిన 76 సంవత్సరాలైనా కూడా ఈరోజు డెవలప్మెంట్ కాకుండా ఉండడానికి కారణం ఒకటే. అధికారులు, అలానే ఎవరైతే రాజకీయ నాయకులు ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళ తరఫున నిర్లక్ష్యం వహిస్తూ
వాళ్ళని పట్టించుకోకపోవడమే దీనికి కారణం. ఎలా అంటే ఇప్పటికి 5 years బ్యాక్ ఒక వాలంటీర్లు కూడా వ్యవస్థ అనేది తీసుకొచ్చారు. ఈ రోజు కూడా కొన్ని గ్రామాల్లో ఆధార్ కార్డు లేకపోవడం కారణం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యము, అధికారుల యొక్క నిర్లక్ష్యం. అందుకోసం మేము ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారిని, అలానే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. మా బాధలు సాధకతలు అన్ని కూడా వాళ్ళకి వివరించాము. వాళ్ళు తగిన విధంగా స్పందించి యానాదులకు న్యాయం చేకూరుస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. అందువలన మేము పిఓ గారిని వచ్చి కలవడం జరిగింది.